అవమానపడ్డ నక్క నీతి కథ. అనగనగా ఒక అడవిలో సింహం నివసిస్తుండేది. అదే అడవిలో నివసించే నక్కకు సింహం అంటే కోపం. సింహానికి నక్కలంటే చులకన. అయినా నక్కలు తమ జాతి వృద్ధి చెందేదని, సింహాల జాతి అంతగా వృద్ధి చెందనివని వెక్కిరిస్తుంటుంది. నక్క సింహాన్ని సరిగ్గా ఇలానే వెక్కిరించిన నక్కకు సింహం దాని పద్ధతిలో బుద్ధి చెబుతుంది. ఒకరోజు నక్క సింహం గుహ వైపు వెళ్ళి సింహంతో మాట కలిపింది. మాటల మధ్యలో, మీకంటే మా జాతే పెద్దది, కనీసం 3 పిల్లల్ని కంటుంటాం, మీరైతే ఒక్కటే పిల్లని కంటారు అని నక్క హేళనగా నవ్వింది. సింహానికి కోపం రాలేదు గాని నక్కకు దాని మార్గంలోనే బుద్ధి చెప్పాలనుకుని, నువ్వు అన్నది నిజమే. మీరు 4-5 పిల్లల్ని కంటారు, మేము కేవలం 1-2 మాత్రమే కంటాం. నక్క సింహానికి తెలిపి వచ్చిందనుకుంది. మీరు ఎన్ని పిల్లల్ని కన్నా అవి నక్కలే అవుతాయి, కానీ మాలా సింహాలు కావు కదా అంది సింహం నక్కతో. అప్పటికి గాని నక్కకి బుద్ధి రాలేదు. తాను అనవసరంగా గొప్పలు చెప్పుకుని అవమానపడ్డానని గ్రహించి మెల్లగా తోక ముడుచుకొని తన దారిన తాను పోయింది. కథలోని నీతి ఏమనగా, అనవసరంగా గొప్పలు చెప్పుకుంటే అవమానపడడం ఖాయం. అందుకే గొప్పలకు పోరాదు. తల్లి పాఠం నీతి కథ. సుందరవనం అనే అడవిలో ఒక పులి తన పిల్లలతో నివసిస్తుండేది. పులికి చాలా పండ్ల తోటలు ఉండేవి. పండ్ల తోటలోని చెట్ల మీద ఒక పావురం గూడు కట్టుకొని అందులో పిల్లల్ని పెట్టింది. పులి ఒకరోజు కొడుకులతో కలిసి తోటకు వచ్చి, అయ్యో, చెట్లన్నీ ఎండిపోయాయిరా, రేపు మన బంధువులను తీసుకువచ్చి ఈ చెట్లు కొట్టేసి కొత్త మొక్కలు నాటుదాం అన్నది. పిల్లలకు ఆహారం తేవడానికి బయటకు వెళ్ళిన తల్లి పక్షి తిరిగి రాగానే పిల్లలు, అమ్మా, ఈరోజు తోట యజమాని పులి కొడుకులు వచ్చాయి, వారి బంధువులను తెచ్చి రేపు ఈ చెట్లు కొట్టేస్తాయట అని చెప్పాయి. తల్లి పక్షి విని ఊరుకుంటుంది. మర్నాడు పులి కొడుకులతో కలిసి వచ్చి, రేపు కూలీ వాళ్ళను తెచ్చి ఈ చెట్లను కొట్టించేద్దాం అన్నది. తల్లి తిరిగి రాగానే పిల్ల పక్షులు ఇదే విషయం చెప్పాయి. తల్లి విని ఊరుకుంది. 3వ రోజు పులి పిల్లలతో వచ్చి, రేపు స్నేహితులతో వచ్చి చెట్లు కొట్టేద్దాం అన్నది. ఎప్పటిలాగానే తల్లి పావురం విని ఊరుకుంది. 4వ రోజు మళ్ళీ పులి కొడుకులతో కలిసి వచ్చి, లాభం లేదురా, రేపు మనమే వచ్చి చెట్లు కొట్టేద్దాం అన్నది. తల్లి పావురం తిరిగి రాగానే పిల్ల పక్షులు ఆ విషయం చెప్పాయి. వెంటనే తల్లి పావురం పిల్లలను తీసుకుని వేరే చోటికి వెళ్ళి అక్కడ చెట్టు మీద గూడు కట్టుకుని పిల్లల్ని అందులో పెట్టింది. అప్పుడు పిల్ల పక్షులు, అమ్మా, మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు విని ఊరుకుని ఇప్పుడు తీసుకువచ్చావేం అని అడిగాయి. అందుకు తల్లి పక్షి, బంధువుల మీద, స్నేహితుల మీద, కూలీల మీద ఆధారపడితే వెంటనే పనులు కావు. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలనుకుంటే వెంటనే అయిపోతాయి అని చెప్పింది. కథలోని నీతి ఏమనగా, ఇతరుల మీద ఆధారపడక ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటే ఆ పనులు తప్పక అవుతాయి. నక్క తోడేలు నీతి కథ. అనగనగా ఒక అడవిలో ఒక ముసలి నక్క ఉండేది. ఆ నక్క నడవలేక నెమ్మదిగా అటూ ఇటూ తిరుగుతుండేది. అదే అడవిలో నక్కకు సమీపంలోనే ఒక తోడేలు ఉండేది. అది మంచి వయసులో ఉండి చాలా బలంగా, దిట్టంగా బలిసి ఉండేది. దానికి నక్కను చూస్తే ఎగతాళి. నక్క కనబడితే చాలు చాలా చులకన చేసి మాట్లాడేది. తోడేలుకు ఒకరోజు నక్క ఎదురుపడుతుంది. దాంతో తోడేలు, ఓసి ముసలి నక్క అంటూ ఎకసెకలు చేసింది. ఒకరోజు నక్క ఆహారం కోసం అడవిలో తిరుగుతుండగా దానికి తోడేలు ఎదురొచ్చి, ఓసి ముసలి నక్క, ఎక్కడికి పోతున్నావు? వయసులో ఉన్నానని మిడిసిపడకు. నువ్వెంత బలంగా ఉన్నా మనిషి బలం ముందు నీ బలం ఎందుకు పనికిరాదు. ఎవరా మనిషి? నాతో పోటీ పడమను. నాకంటే బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అంది తోడేలు పొగరుగా. ఇంతలో ఒక వృద్ధుడు అటు వచ్చాడు. ఇతడైనా బలవంతుడు అని
అడిగింది తోడేలు. ఇతను కాదు ఇతను ముసలివాడు అంది నక్క. ఆ తర్వాత ఒక బాలుడు వచ్చాడు. ఇతనేనా ఆ బలవంతుడు అని మళ్ళీ అడిగింది తోడేలు. ఇతను కాదు, ఇతను చిన్న బాలుడు. ఆ తర్వాత యవ్వనంలో ఉండి బలిష్టంగా ఉన్న ఒక వేటగాడు వచ్చాడు. ఇతడే ఆ బలవంతుడైన మనిషి, చేతనైతే ఇతనిని జయించు. దాంతో తోడేలు ముందో వెనకాల ఆలోచించకుండా అతని ముందుకి దూకింది. నిపుణుడైన ఆ వేటగాడు ఒక్క బాణం దెబ్బతో దాన్ని నేల కూల్చాడు. కథలోని నీతి ఏమనగా, ముందో వెనకాల ఆలోచించకుండా పోటీ పడడం అనర్థదాయకం. అవివేకం నీతి కథ. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంత సమయానికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు చీమను అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెత్తుతుండగా కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగులంకించింది. కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక కుక్క ఎదురొచ్చింది. అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు కుక్క కూడా పరిగెత్తింది. మరికొంత దూరం వెళ్ళాక వాటికి ఒక తోడేలు ఎదురొచ్చింది. అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు తోడేలు కూడా పరిగెత్తింది. చీమ, ఎలుక, కుందేలు, కుక్క, తోడేలు పరిగెడుతుంటే వాటికి ఒక కోతి ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అక్కడొక పెద్ద జంతువు ఉంది, అది నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అవునవును అంటూ మిగిలినవి కూడా తలూపసాగాయి. వాటితో పాటు కోతి కూడా భయంతో పరిగెత్తుతుంది. చాలా దూరం పరిగెత్తాక కోతి అలసటతో, ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. ఇంతకు ఆ జంతువు ఏమిటి అది 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 పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను. ఎలుక, కుందేలు, కుక్క, తోడేలు, కోతికి కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కల్లేర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, కుక్క, తోడేలు. కథలోని నీతి: ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడటం అవివేకం. ఒకానొక అడవిలో ఒక జింక పిల్ల ఆహారం కోసం బయలుదేరింది. ఆ జింక అడవిలోకి వెళ్ళడం అదే మొదటిసారి కావడంతో జింక పిల్లకి తల్లి ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది. మొదటి రోజు క్షేమంగా తిరిగి వచ్చిన జింక పిల్లకు రెండో రోజు మాత్రం రుచికరమైన ఆహారం దొరికిందని చెరువు ఒడ్డున గుబురుగా ఉన్న పొదల్లోకి వెళ్ళింది. చాలాసేపటి నుంచి ఆ పొదల చాటున దాగి ఉన్న నక్క ఒకటి జింక పిల్ల రాకను గమనించి అది పరుగు తీయక ముందే ఒడిసి పట్టుకుంది. జింక పిల్ల ఒక్కసారి భయంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నా మరుక్షణమే దానికి తల్లి చెప్పిన సలహా ఒకటి గుర్తొచ్చింది. నక్క బావా, నువ్వు నన్ను చంపడం వల్ల నాకు ఏ నష్టమూ లేదు. నా వల్ల నీ ప్రాణాలకే ముప్పు ఉంది. అదే నాకు బాధనిస్తుంది అంది జింక పిల్ల. ఏంటి నువ్వు చెబుతున్నది అని ఆతృతంగా అడిగింది నక్క. అవును, నిజమే. నా కాలికి ఒక విషపూరిత ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు తీయకుండా నువ్వు నన్ను తింటే నీ ప్రాణాలకే ముప్పు అని చెప్పింది జింక పిల్ల. నువ్వు చెప్పేది నిజమేనా? ఏది నీ కాలు చూపించు అనుమానంగా అడిగింది నక్క. నిజం నక్క బావా, నా కాలే బావుంటే నీకు దొరికేదాన్నా చెప్పు. ఈ పొదల నీడలో నీకు ముళ్ళు కనిపించదు, కానీ అలా వెలుగులోకి పద, నా కాలికి దిగిన ముళ్ళు చూపిస్తాను అని చెప్పింది జింక. సరేనని రెండూ కలిసి పొదల్లోంచి చెరువు ఒడ్డుకు వచ్చాయి. జింక పిల్ల నక్కకి చూపించడానికి కాలు ఎత్తినట్టు ఎత్తి ఒక్కసారి దాని ముఖంపై తన్నింది. ఆ దెబ్బకు నక్క చెరువులో పడింది.
అది ఒడ్డును చేరుకునే లోపల జింక పిల్ల అక్కడి నుంచి పరుగు తీసింది.